హెపటైటిస్ బి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు అన్నింటిలో కూడా ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా లివర్ దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తే కనుక ప్రస్తుత కాలంలో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు, త్వరగా బయటపడట్లేదు. అంటే ముదిరిపోయే వరకు కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది బయటపడట్లేదు. దీని ద్వారా కాలేయం పూర్తిగా దెబ్బతినే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ బి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అభిలాష్ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా చెప్పండి, అంటే ఈ హెపటైటిస్లో 5 రకాలు ఉన్నాయి మొత్తం వైరస్లు. అంటే ఇందులో హెపటైటిస్ బి అనేది చాలా ప్రమాదకరం అని చెప్పి వింటూ ఉన్నాం, నిజమేనా ఇది? అంటే సహజంగా ఇదేంటంటే హెపటైటిస్ వైరస్ అనేది 5 రకాలు, ABCDE అనేది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది దీర్ఘకాల సమస్యని క్రియేట్ చేస్తుంది. ఏదైతే హెపటైటిస్ ACE ఉందో అది మనకు షార్ట్ టర్మ్గా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తుంటాం సీజనల్గా, సమ్మర్ సీజన్లో లేదంటే రెయినీ సీజన్లో చాలామంది జాండీస్తో వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చేది హెపటైటిస్ AEతో వస్తారనమాట. కానీ ఈ హెపటైటిస్ బి అనేది ఏంటంటే ఇది కొంచెం మనకు ఎటువంటి సిమ్టమ్స్ని క్రియేట్ చేయకుండా దీర్ఘకాల సమస్య క్రియేట్ చేయటం వల్ల లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది క్యాన్సర్ కూడా తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం మనకు ప్రమాదకరమైన వైరస్ కంపేర్డ్ టు అదర్ వైరసెస్.